ఈ రోజు వీడియో చాలా స్పెషల్ ఎందుకు అంటే ఈ రోజు నేను మోస్ట్ ఆస్క్డ్ క్వశ్చన్ సైకాలజిస్ట్ ఎలా అవ్వాలి అని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. నా ఇన్స్టాగ్రామ్ లో అండ్ యూట్యూబ్ లో చాలా కమెంట్స్ నాకు కొన్ని నెలల నుండి వస్తూనే ఉన్నాయి. సైకాలజిస్ట్ ఎలా అవ్వాలో చెప్పండి సార్, సైకాలజిస్ట్ ఎలా అవ్వాలో చెప్పండి సార్ అని. సో ఈ వీడియోలో నేను చాలా క్లియర్ గా సైకాలజిస్ట్ ఎలా అవ్వాలి అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అట్ ద సేమ్ టైం వీడియో అయిపోయిన తర్వాత ఎలాంటి మెంటాలిటీ ఉంటే మీరు ఒక మంచి సైకాలజిస్ట్ అవ్వగలుగుతారు అని కూడా చెప్తాను. దానితో పాటుగా అన్నింటికన్నా ముందు మీకు సైకియాట్రిస్ట్ కి అండ్ సైకాలజిస్ట్ కి మధ్యలో ఉన్న వ్యత్యాసం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో రోజుకొకటి అప్లోడ్ అవుతాయి. మెంటల్ హెల్త్ గురించి, మైండ్ గురించి, డిసార్డర్స్ గురించి, న్యూరాన్స్ గురించి. సో ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో ఫాస్ట్ గా సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకా డైరెక్ట్ గా మ్యాటర్లోకి వెళ్తే సైకియాట్రిస్ట్ వేరు, సైకాలజిస్ట్ వేరు. పాపం చాలా మంది తెలియక ఒకటే అనుకుంటారు. సైకియాట్రిస్ట్ ఎవరు అంటే తన MBBS ని కంప్లీట్ చేసి డాక్టర్ ఆఫ్ మెడిసిన్ అంటే MD లో సైకియాట్రీ చదివి సైకియాట్రిస్ట్ అయిపోతారు. అండ్ ఈ సైకియాట్రిస్టులు మాత్రమే మెడిసిన్స్ ని ప్రిస్క్రైబ్ చేయొచ్చు. ఇప్పుడు డిప్రెషన్ వచ్చింది, స్కిజోఫ్రేనియా వచ్చింది, OCD ఉంది, ఇలాంటి కేసెస్ ఎన్ని ఉన్నా కూడా ఓన్లీ సైకియాట్రిస్ట్ కి మాత్రమే మెడిసిన్ ని ప్రిస్క్రైబ్ చేసే హక్కు ఉంటది. సైకాలజిస్టులు ఎవ్వరూ మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేయకూడదు. మరి సైకాలజిస్టులు ఏం చేస్తారు? ఏ సైకాలజిస్టులు అయినా కూడా థెరపీస్ ని ప్రొవైడ్ చేస్తారు. థెరపీస్ అంటే ఏంటి? వాళ్ళు మీకున్న ప్రాబ్లమ్ ని మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీ లోపల దాగి ఉన్న నెగటివ్ థింకింగ్ ప్యాటర్న్ అంతటిని పాజిటివ్ గా మార్చడానికి హెల్ప్ చేస్తూ ఉంటారు. ఇది సైకాలజిస్ట్ అండ్ సైకియాట్రిస్ట్ కి మధ్యలో ఉన్న తేడా. ఎవరికైతే సైకాలజిస్ట్ అవ్వాలి అని ఉందో సైకాలజీలో మళ్ళీ 2 డొమైన్స్ ఉంటాయి. వందలాది డొమైన్స్ ఉంటాయి. అందులో 2 చాలా ఇంపార్టెంట్ డొమైన్స్. అదే ఒకటి కౌన్సిలింగ్ సైకాలజిస్ట్, రెండోది క్లినికల్ సైకాలజిస్ట్. 2 డొమైన్స్ ఎంత తేడాగా ఉంటాయంటే రెండింటి వర్క్ స్టైల్ డిఫరెంట్ గా ఉంటది, 2 ప్రొవైడ్ చేసే థెరపీస్ డిఫరెంట్ గా ఉంటాయి, రెండింటి ఎడ్యుకేషన్ డిఫరెంట్ గా ఉంటది. ప్రతిదీ 2 రకాలుగా ఉంటాయి. సో ఈ వీడియోలో నేను రెండింటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత మీకు ఏది నచ్చితే మీరు అది అవ్వచ్చు. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి కౌన్సిలింగ్ సైకాలజిస్ట్. సో కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ అనేది ఏంటి అంటే క్లినికల్ సైకాలజిస్ట్ తో కంపేర్ చేసుకుంటే కొద్దిగా చిన్న ప్రొఫైలే, కానీ వీళ్ళు కూడా సైకాలజిస్ట్. ఒక కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ థెరపీస్ ని ప్రొవైడ్ చేయొచ్చు. దేనికి? స్ట్రెస్ కి, యాంగర్ మేనేజ్మెంట్ కి, డిప్రెషన్ కి, లేదా చిన్న డిసార్డర్స్ అన్నింటికి థెరపీస్ ని ప్రొవైడ్ చేయొచ్చు. వాళ్ళ కాగ్నిషన్ ని మార్చడానికి హెల్ప్ చేయొచ్చు. కాగ్నిషన్ అంటే హౌ వి థింక్, హౌ వి లర్న్, ఇలాంటివన్నీ కాగ్నిషన్ అంటారు. కానీ వీళ్ళకి డయాగ్నోస్ చేసే అంత లైసెన్స్ ఉండదు. విచ్ మీన్స్ ఒక పేషెంట్ కి OCD నీకుంది అనే డయాగ్నోసిస్ చెయ్యలేరు వీళ్ళు. అట్ ద సేమ్ టైం కౌన్సిలింగ్ సైకాలజీలో ఒక పర్సన్ ఎలా డయాగ్నోసిస్ చెయ్యాలి అనే ఇన్ఫర్మేషన్ కూడా ఉండదు. దే ఆర్ ప్యూర్లీ లైక్ కౌన్సిలర్స్ అన్నమాట. ఫీల్ గుడ్ గా మాట్లాడతారు, మీ లోపల ఉన్న కాగ్నిషన్ ని చేంజ్ చేయడానికి హెల్ప్ చేస్తారు. అంతా బానే ఉంటుంది, కానీ పెద్ద డిసార్డర్స్ ఉన్నప్పుడు మాత్రం వాళ్ళు మీకు హెల్ప్ఫుల్ గా ఉండలేరు. సో ఒక కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ అవ్వడం ఎలా? ఒక కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ అయితే ఒక 3 years ఆఫ్ బ్యాచులర్ డిగ్రీలో సైకాలజీ మెయిన్ స్ట్రీమ్ గా ఉంటే మచ్ బెటర్. లేదు అంటే మీకు ఏ బ్యాచులర్ డిగ్రీ ఉన్నా కూడా 2 years మీరు కౌన్సిలింగ్ సైకాలజీలో మాస్టర్స్ తీసుకోవచ్చు. సో వన్స్ మీరు 2 years మాస్టర్స్ డిగ్రీలో కౌన్సిలింగ్ సైకాలజీ తీసుకున్నప్పుడు మీకు థెరపీస్ ని ఎలా ప్రొవైడ్ చేయాలి, థెరప్యూటిక్ ఇంటర్వెన్షన్స్ అంటే ఏంటి, ఇంతకు ముందు సైకాలజిస్ట్ లో కనిపెట్టిన మోడల్స్ ఏంటి, ఇలాంటి బేసిక్ అండ్ జనరల్ సబ్జెక్ట్ ని మీకు టీచ్ చేస్తారు. కానీ ఇక్కడ ఒక మిస్సింగ్ ఎలిమెంట్ ఏంటి అంటే మీకు డిసార్డర్స్ గురించి అంత ఎక్కువ ఇన్ఫర్మేషన్ కౌన్సిలింగ్ సైకాలజీలో ఉండదు. సో ఇన్ కేస్ మీకు డిసార్డర్స్ గురించి తెలియాలి అంటే మళ్ళీ మీరు అక్కడిక్కడ యూట్యూబ్ వీడియోస్ చూస్తూ అది చేస్తూ మీకు మీరు కష్టపడ్డమే తప్ప మీ కాలేజీలో మీకు ఈ డిసార్డర్ కి ఇలా ఉంటుంది, ఇలాంటి ఇంటర్వెన్షన్ ప్లాన్ ఉంటుంది, ఈ డిసార్డర్ కి ఇలా బిహేవ్ చేస్తారు అని చాలా స్పెసిఫిక్ గా ఎక్స్ప్లెయిన్ చేయరు. ఏదో పైన ఉంటది అంతే. అండ్ వన్స్ ఈ 2 years మీ మాస్టర్స్ అయిపోయిన తర్వాత మీరు చిన్న కేసెస్ ని డీల్ చేయొచ్చు. ఒక స్ట్రెస్ కావచ్చు, ఒక యాంగ్జైటీ కావచ్చు, ఇలాంటి చిన్న వాటిని మీరు పట్టించుకోవచ్చు. కానీ ఒక స్కిజోఫ్రేనియా పేషెంట్ వచ్చినా లేదా ఒక OCD పేషెంట్ వచ్చినా ఇలాంటి వాటికి మీకు లైసెన్స్ ఉండదు, ఇలాంటివి మీరు ట్రీట్ చేయకూడదు. సో ఇప్పుడు క్లినికల్ సైకాలజిస్ట్ డొమైన్ కి వస్తే క్లినికల్ సైకాలజిస్ట్ కి మాత్రం ఒక లైసెన్సింగ్ బాడీ ఉంది. లైక్ ఇప్పుడు కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ లో 2 years ఆఫ్ మాస్టర్స్ అయిపోయిన తర్వాత యూ కెన్ కాల్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్. కానీ క్లినికల్ సైకాలజిస్ట్ డొమైన్ కి వచ్చేసరికి దెర్ ఇస్ సర్టెన్ బాడీ ఫర్ ఇట్. దాన్నే మనం RCI అంటాం, అంటే రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ఈ రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది? స్పీచ్ థెరపిస్ట్లను కావచ్చు, లేదా బిహేవియరల్ సైకాలజిస్ట్లను కావచ్చు, క్లినికల్ సైకాలజిస్ట్లని, రేడియాలజిస్ట్లని, ఇలా చాలా డొమైన్స్ ని మేనేజ్ చేస్తూ ఉంటది. సో ఇప్పుడు క్లినికల్ సైకాలజిస్ట్ అయిన తర్వాత మీరు ఏం చేయొచ్చు? పెద్ద కేసెస్ కి థెరపీస్ ప్రొవైడ్ చేయొచ్చు, డయాగ్నోస్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ జాబ్స్ కి ట్రై చేయొచ్చు, హై కోర్ట్స్ లో ట్రై చేయొచ్చు, సుప్రీం కోర్ట్స్ లో ట్రై చేయొచ్చు. ఇలా చాలా డొమైన్స్ లో మీకు ఓపెన్ ఉంటాయి జాబ్ ప్రొఫైల్స్. సో క్లినికల్ సైకాలజిస్ట్ ఎలా అవ్వాలి? క్లినికల్ సైకాలజిస్ట్ అవ్వాలి అంటే 2025 అప్డేట్ ప్రకారంగా మీరు మీ బ్యాచులర్స్ లో 4 years ఆఫ్ సైకాలజికల్ డిగ్రీ తీసుకొని ఉండాలి. మెయిన్ స్ట్రీమ్ లాగా ఏ డిగ్రీ పడితే ఆ డిగ్రీ చదివేసి మాస్టర్స్ లో మనం క్లినికల్ సైకాలజీ తీసుకుంటే సైకాలజిస్ట్ అవ్వలేము. దాని తర్వాత 2 years ఆఫ్ మాస్టర్స్ డిగ్రీ ఉండాలి. ఈ 2 years ఆఫ్ మాస్టర్స్ డిగ్రీ
తర్వాత మీరు RCI లో అప్లై చేయొచ్చు కొత్త గైడ్ లైన్స్ ప్రకారంగా. ఇంతకు ముందు ఎలా ఉండేది అంటే ఈ 2 years ఆఫ్ మాస్టర్స్ డిగ్రీ తర్వాత కూడా ఇంకో 2 years ఆఫ్ ఎంఫిల్ చేయాల్సి వచ్చేది. సో ఇప్పుడు ఎంఫిల్ కి అంత ప్రాధాన్యత లేదు కాబట్టి మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత RCI కి అప్లై చేయొచ్చు అని చెప్పేసి రీసెంట్ అప్డేట్ వచ్చింది. ఈ మాస్టర్స్ డిగ్రీ తర్వాత మీరు ఎంఫిల్ చేయాలి అంటే చేయొచ్చు, PhD చేయాలి అన్నా కూడా చేయొచ్చు. ఈ మూడింట్లో ఏది చేసినా కూడా మీకు RCI లైసెన్స్ అయితే వస్తుంది. RCI లైసెన్స్ వచ్చిన తర్వాత సేమ్ నేను ఫస్ట్ చెప్పినట్టుగా అన్ని డొమైన్స్ లోనూ మీరు వర్క్ చేయొచ్చు, ఒక పర్సన్ ని డయాగ్నోస్ చేయొచ్చు. సరే, ఇప్పుడు కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ బెటరా లేదా క్లినికల్ సైకాలజిస్ట్ బెటరా అని చెప్పి మీరు ఒక క్వశ్చన్ అడగొచ్చు. మీరు ఓన్లీ ఒక ప్యాషన్ తోని సైకాలజిస్ట్ అవ్వాలి అని అనుకుంటే, చిన్న చిన్న కేసెస్ ని చేస్తూ జనాలకి హెల్ప్ చేయాలి అనుకుంటే కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ అవ్వడం చాలా వరకు బెటర్. కానీ మీకు ఇంకా సైకాలజీ అంటే పిచ్చెక్కిపోతుంది, మీరు ఇంకా అయితే సైకాలజిస్టే అవ్వాలి అని అనుకుంటే మాత్రం క్లినికల్ సైకాలజీ వైపు వెళ్తే బెటర్. ఇక్కడ యూ కెన్ ఫీల్ దట్ సైకాలజీ. ఎందుకు అంటే మీకు పెద్ద పెద్ద డిసార్డర్స్ గురించి ఎడ్యుకేషన్ ఉంటది, డయాగ్నోస్ చేయొచ్చు. అందుకే మీరు ఇప్పుడు ఫాలో అవుతున్న సైకాలజిస్ట్ లో చాలా మందిని చూడండి. కౌన్సిలింగ్ సైకాలజిస్టులు అందరూ కూడా వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ అదంతా కొద్దిగా డిఫరెంట్ ఉంటది. సైన్స్ గురించి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయరు, కానీ క్లినికల్ సైకాలజిస్ట్ లో వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటది. ఈ ప్రాబ్లం దీని వల్ల వచ్చింది, మీ బ్రెయిన్ లో ఇది జరిగింది, ఈ డిసార్డర్ ఇలా డెవలప్ అయింది, ఇలా ఉంటాయి వాళ్ళ వీడియోస్ అన్ని. సో ఇంకా ఫీ స్ట్రక్చర్ లోకి వెళ్తే మాస్టర్స్ కౌన్సిలింగ్ సైకాలజీలో మాస్టర్స్ చేయాలి అంటే గట్టిగా ఎంత పెద్ద కాలేజ్ తీసుకున్నా 2-3 లక్షల కన్నా ఎక్కువ ఉండదు, అంతకన్నా తక్కువలో కూడా అయిపోతాయి. క్లినికల్ సైకాలజీకి వచ్చేసరికి డిగ్రీ 4 years ఉంది, మాస్టర్స్ 2 years ఉన్నాయి కాబట్టి డిగ్రీ ఒక 5-6 lakhs ఈజీగా వేసుకున్న యావరేజ్ కాలేజ్ లో సేమ్ మళ్ళీ ఒక 2 lakh 3 lakh దాకా వేసుకుంటే ఒక 8 lakhs లో మొత్తం కోర్స్ అయిపోతుంది. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే క్లినికల్ సైకాలజిస్ట్ ఒక పర్సన్ కి ఎంత ఇంపార్టెంటో కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకు అంటే వాళ్ళే 90% ఆఫ్ ద కేసెస్ ని డీల్ చేస్తా ఉంటారు. కానీ ఒక OCD కేస్ ని తీసుకున్నా, బోర్డర్లైన్ పర్సనాలిటీ తీసుకున్నా, స్కిజోఫ్రేనియా తీసుకున్నా, వీటికి క్లినికల్ సైకాలజీ స్పెషలైజేషన్ అనేది మ్యాండేటరీ. మీకు అంత పెద్ద డిసార్డర్స్ ఏం వద్దనుకుంటే హ్యాపీలీ సెటిల్ అవ్వచ్చు. లేదు సైకాలజిస్ట్ అంటే ఇంకా నేను మొత్తం అయిపోవాలి, నా దగ్గర ఇంకా చాలా ఇయర్స్ ఉంది అనుకుంటే దెన్ క్లినికల్ సైకాలజిస్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. అండ్ ఎలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు సైకాలజిస్ట్ అవ్వాలి. ఒకవేళ మీరు కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ అవ్వాలి అనుకుంటే మీకు ఎలాంటి మైండ్ సెట్ ఉన్నా కూడా అవ్వచ్చు. కానీ ఒకవేళ క్లినికల్ సైకాలజిస్ట్ అవ్వాలి అనుకుంటే మాత్రం అందరూ అనుకున్నట్టుగా మీరు చాలా ఎక్కువ ఎమోషన్స్ ని అర్థం చేసుకునే పర్సన్ అవ్వడము, బాగా ఎక్కువ ఎమోషనల్ గా థింక్ చేయడము ఉంటే మాత్రం పనికిరాదు. యూ నీడ్ టు ఎవాల్యుయేట్ ఎవ్రీథింగ్ ఇన్ ఎ లాజికల్ సెన్స్. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే డిసార్డర్స్ ఉన్న పేషెంట్స్ తో మేనేజ్ చేస్తూ ఒక డే అంతా వాళ్ళతో టైం స్పెండ్ చేయడం అంటే ఇట్ ఈస్ నాట్ ఎ స్మాల్ థింగ్. చాలా వరకు అవుట్ బస్ట్ అయిపోతాం. చాలా క్లయింట్స్ కూడా మీ మాట వినరు. చాలా క్లయింట్స్ కూడా యాజ్ దే ఆర్ మెంటల్లీ సఫరింగ్ వాళ్ళు మీ మాట కూడా వినరు. సో మీరు కొద్దిగా తక్కువ ఎమోషనల్ పర్సన్ అయి ఎక్కువ లాజికల్ గా థింక్ చేయగలుగుతాను అనుకున్నప్పుడు మాత్రమే సైకాలజీ ఒక బెటర్ ఆప్షన్. ఎట్ ద సేమ్ టైం సైకాలజీ మీరు అనుకున్నంత కేక్ వాక్ లాగా ఉండదు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే మీ ఫ్రెండ్ తన ప్రాబ్లమ్ ని ఒక గంట సేపు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తేనే మీరు ఫెడప్ అయిపోతారు. అదే సైకాలజిస్ట్ అయిన తర్వాత రోజుకు 7 కేసెస్ ఉన్నాయి అనుకుందాం అంటే 7 గంటలు మీరు కంటిన్యూస్లీ సఫరింగ్ తో ఉన్న వాళ్ళ ప్రాబ్లమ్స్ గురించి అనలైజ్ చేస్తూ వాళ్ళ గురించే థింక్ చేస్తూ వాళ్ళు చెప్పినవన్నీ వింటూ ఉండాలి. ఎవ్రీ సింగిల్ డే 7 hours ఇదే పని. మీకు అంత బాగా అర్థం చేసుకోగలుగుతారు అనుకున్నప్పుడు మాత్రమే సైకాలజీలో ఎంటర్ అయితే బెటర్. లేదా చాలా మంది ఏం చేస్తున్నారు అంటే ఇవాళ రేపు కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ అవుతున్నారు, 2 years మాస్టర్స్ డిగ్రీ చేసి దాని తర్వాత ఒక నెల 2 నెలలు సైకాలజీలో వర్క్ చేయగానే ఇంకా వాళ్ళతో అవ్వక వెంటనే గివ్ అప్ అయిపోతున్నారు. ఇవన్నింటికి ఓకే నేను చాలా స్ట్రాంగ్ మైండ్ సెట్ తో ఉన్నా అనుకుంటే నిజం చెప్తున్నా సైకాలజీలో చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. అండ్ రానున్న 10 years లో కూడా దీని భూమి ఇంకా పెరగొచ్చు. ఇప్పుడు లాస్ట్ లో ఇంకా కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ ఎక్కడ జాబ్ చేయాలి అండ్ క్లినికల్ సైకాలజిస్ట్ ఎక్కడ జాబ్ చేస్తా ఉంటారు అని చెప్పేసి జాబ్ ఆపర్చునిటీస్ చూద్దాం. కౌన్సిలింగ్ సైకాలజిస్టులు అందరూ హ్యాపీగా స్కూల్స్ లో వర్క్ చేస్తా ఉంటారు, స్కూల్ కౌన్సిలర్ లాగా. ఆల్రెడీ వేరే క్లినికల్ సైకాలజిస్ట్ ఎస్టాబ్లిష్ చేసిన క్లినిక్స్ లో వర్క్ చేస్తా ఉంటారు. పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ లో కూడా కౌన్సిలర్స్ లాగా వర్క్ చేస్తారు, లైక్ IT సెక్టర్ లో కావచ్చు, ఇలాంటి వాటిలో. సో వీళ్ళకు ఆపర్చునిటీస్ ఏం తక్కువగా ఉండవు, చాలా బాగుంటాయి. క్లినికల్ సైకాలజిస్ట్ లకు వచ్చేసరికి కొద్దిగా లార్జర్ ఆపర్చునిటీస్ ఉంటాయి. గవర్నమెంట్ జాబ్స్ కి ప్రిపేర్ అవ్వచ్చు, హైకోర్ట్స్ లో జాయిన్ అవ్వచ్చు, సేమ్ స్కూల్స్ లో కౌన్సిలర్స్ లాగా చేయొచ్చు, ఓన్ క్లినిక్ ని పెట్టుకునే పెద్ద పెద్ద డిసార్డర్స్ ని కూడా ట్రీట్ చేయొచ్చు. సో వాట్ నాట్ ఎక్కడెక్కడైతే సైకాలజిస్ట్ అవసరం ఉంటుందో అవన్నీ ప్లేసెస్ లో వీళ్ళు వర్క్ చేయొచ్చు. సో నిజంగానే మీకు స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉంది అండ్ జనాలకి హెల్ప్ చేయాలి అన్న జీల్ ఉంది అంటే మాత్రం వెల్కమ్ టు ద ఫీల్డ్. మిమ్మల్ని ఆపే వాళ్ళు ఉండరు.